శరత్ వాళ్ళ బావని పిలిపించి, "బావ నీ నుండి ఒక ఫేవర్ కావాలి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే, "చెప్పు బావ, నీకోసం ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శరత్ అయితే, "నాకు ఆ గౌతమ్ గాడు మళ్ళీ మన ఆఫీస్‌కి రావడం ఇష్టం లేదు. అందుకే ఆ గౌతమ్ గాడు ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలి పూర్తిగా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బావ అయితే, "సరే బావ, వాడు రేపటి నుండి చూడు మన ఆఫీస్‌కి రాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శరత్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "థ్యాంక్స్ బావ, ఆ గౌతమ్ గాడిని చూస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంటుంది ఆఫీస్‌లో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, "పెళ్ళికి ముహూర్తం టైం అవుతుంది, త్వరగా పెళ్ళికొడుకుని తీసుకురండి" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శరత్ అయితే చాలా సంతోషంగా పెళ్లిపీటల మీదకి వెళ్ళి కూర్చొని ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, "పెళ్లి కూతుర్ని కూడా తీసుకొని రండి ఇంకా" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెళ్లి కూతురిని కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషంగా పెళ్లిపీటల దగ్గర కూర్చొని ఆనందంగా ఉంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శరత్ అయితే, "నాకు ఆరాధ్యకి ఇక పెళ్ళైపోతుంది, మమ్మల్ని ఇక అడ్డుకునే వాళ్ళే ఎవరూ లేరు" అని చెప్పేసైతే చాలా సంతోషంగా పంతులు గారు చెప్పిన విధంగా పూజలన్నీ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే సాక్ష్యాధారాలు తీసుకొని తన బిడ్డని తీసుకొని ఆరాధ్య పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసైతే వస్తూ ఉంటాడు. ఇంతలో కొంతమంది రౌడీలు తన వెనకాతనే వచ్చి, "ఆగరా" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఎవర్రా మీరు అంతా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న గౌతమ్‌ని రౌడీలు అందరూ గౌతమ్‌ని కొడుతూ ఉంటారు. "ఈ రోజే నీకు ఆఖరి రోజు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.